పక్కన విట్నెస్ హీ వాజ్ కమింగ్ ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తున్నాడు. ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తూ ఉన్నప్పుడు పాపం అక్కడ ఫైర్ వచ్చిందని వెంటనే పరిగెత్తడంతో విత్ ఇన్ మినిట్స్ అది కాలిపోయింది. 2 నిమిషాల్లో మొత్తం బస్సు ఫైర్ ఐడెంటిఫై చేశారమ్మా. కొంతమంది దూకిన వాళ్ళను కాపాడగలిగాను అని అంటున్నారు. ఈజ్ అ రియల్ పాపం, నిజంగా రియల్ హీరో. మాకన్నా ముందు ఈయన వచ్చి కాపాడాడు. ఇలాంటి వాళ్లకు ధన్యవాదాలు. అండ్ ఇలాంటి వాళ్ళు మేబీ అక్కడ కొంతమందినైనా కాపాడగలిగాడు. మేబీ ఈజ్ గాడ్ సెంట్ మెసెంజర్ ఏమో, కొంతమందినైనా కాపాడగలిగాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అంటే ఈ బస్సు ఘటన చోటు చేసుకున్న తర్వాత ప్రత్యేక సాక్షి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే చెప్పండి, అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో మీరు ఎప్పుడు చూశారు? సరేండి, నేను ఆన్ ది వే వస్తున్నానండి. నేను వెల్దూరు నుంచి వస్తున్నాను. సారీ, అది సెకండ్లో పోయిందండి. అంటే బైక్ వచ్చింది, ఇట్లా వచ్చారు, ఇట్లా వచ్చారు, లోపల పోయింది. అది డాక్టర్ అండి, నేను పోతున్నాను. అది 2 minutes పోయింది మొత్తం. అది లోపల మొత్తం స్ప్రెడ్. అసలు లేదు. బైక్ ఎలా వెళ్తున్నాడు? ఏదైనా ర్యాష్ అంటే రాంగ్ డ్రైవింగ్ లేదు. ఇట్లా అండి, సేమ్ ఇట్లా వస్తుంది మీరు ఇది ఓకే తను ఇట్లా వస్తుంది అంటే అది ఆయన హార్న్ కొడుతుండు తను ఉన్నారు, కానీ ఈయన కరెక్ట్ లేదండి. ఇట్లా వస్తుంది బైక్. అవును బ్రదర్, సారీ. అంటే వెంటనే మీరు పోలీస్ అధికారులకు వారికి అందరికీ చాలా మంది వచ్చారు. 2 minutes అందరూ వచ్చారండి. పోలీసు వాళ్ళు, తర్వాత అందరూ, కలెక్టర్ మేడం, చాలా మంది వచ్చారు. అంటే ఈ బస్సు ఫైర్ కాగానే ఒక్కసారిగా డ్యాష్ కొట్టిన తర్వాత ఫైర్ కాగానే ఏం జరిగింది? అంటే బస్సులో ఉన్నటువంటి వారంతా గ్లాసులు పగలగొట్టి బయటికి కాదండి, మంటలు వచ్చింది, ఒక్కసారి వచ్చింది. అసలు వీడు ఇదంతా ఉంది, ఎక్కువ ఉంది, అర్థం కలిగింది మాకు కూడా. అట్లా వచ్చింది. సరే, చెప్పడం చేత కదా సార్. ఇది మొత్తం మనం చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ప్రత్యక్షంగా చూసిన వారు కూడా చెప్తుంది ఒకటే, ఈ జాతీయ రహదారి ఏదైతే ఉందో, ఈ జాతీయ రహదారి సమీపంలో రాంగ్ వేలో ఒక 2-wheeler వెహికల్ వెళ్తూ ఉంది. వెళ్తున్నటువంటి సమయంలోనే ఇలాంటి సిచ్యువేషన్ నెలకొంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ కింది భాగం ఏదైతే ఉందో, ఈ కింది భాగంలోనే బైకు 2-wheeler దాదాపు 200 meters మేర అక్కడ డ్యాష్ కొట్టిన తర్వాత అక్కడ నేరుగా ఈ ప్రాంతానికి వచ్చింది. అంటే అప్పటికే డ్యాష్ కొట్టిన కొద్దిసేపటికే ఈ బస్ అంతా కూడా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యొక్క బస్సు ఫైర్ అయిన తర్వాత ఇక్కడ ఆపోజిట్ వేలో వస్తున్నటువంటి వారు చూసి వెంటనే పోలీస్ అధికారులకు అలర్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసే. ఈ బస్సు దాదాపు 39 మంది ప్రయాణం చేసేటటువంటి సమయంలో ఉన్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. 39 మందిలో ఇప్పటికే 19 మందిని ఐడెంటిఫై చేశారు. మిగతా 19 మంది ఇందులో సజీవదానం అయినట్లుగా కూడా అధికారులు ఇప్పటికే 11 మంది ఇందులో మృతి చెందినట్లుగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ డేటా అంతా కూడా హైదరాబాద్ నుండి రావాలి. హైదరాబాదులో నిర్వహిస్తున్నటువంటి ట్రావెల్స్ ఏదైతే ఉందో, ట్రావెల్స్ నుండి నేరుగా యొక్క డేటా వచ్చిన తర్వాతనే ఫైనల్ యొక్క డేటాను ఇచ్చేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఇక్కడే దాదాపు 3-4 డెడ్ బాడీస్ మనం చూస్తూ ఉన్నాము. కంప్లీట్గా ఈ విధంగా ఈ డెడ్ బాడీస్ పడిపోయినటువంటి పరిస్థితి. ఇటు కింద పైన 2 వైపులా కూడా ఉండేటటువంటి పరిస్థితి. అయితే పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన ఈ జాతీయ రహదారి ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో అర్ధనాదాలతో అంతా కూడా కేకలు వేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. కేకలు వేస్తూ ఇటు స్థానికంగా పోలీసులను అలర్ట్ చేసేటటువంటి సమయంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అయితే మనతో మాట్లాడడానికి ఫైర్ అధికారి ఉన్నారు. అసలు వీరికి ఎప్పుడు ఇన్ఫామ్ చేశారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మొదట మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది, వచ్చేసరికి ఏం జరిగింది? మాకు 3 గంటలకు సమాచారం వచ్చిందండి. 3 గంటల సమాచారం వచ్చిన మా కర్నూలు స్టేషన్ వాళ్ళంతా అలర్ట్ అయ్యి మా ఆఫీసర్ ఆధ్వర్యంలో వచ్చేసారు. ఇమీడియట్గా రష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత చూస్తే బస్సు మొత్తం అంతా క్యాచ్ అవుట్ అయింది. ఫైర్ బేసిక్గా మనం చూసినప్పుడు ఏంటంటే ఇతను ఒక ఆగిన కంటే ఒక 400-500 మీటర్ల దూరంలో ఒక బైక్ని యాక్సిడెంట్ చేసి దాన్ని